చాలా మంది స్త్రీలంట భర్త దగ్గర మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చేలాగా మాట్లాడతారంట. రోడ్లో చిల్లరోడ్తో మాట్లాడినట్టు మాట్లాడతారంట. వారు సొంత నాన్న దగ్గర మాట్లాడేటప్పుడు ఇప్పుడు హా డాడీ అంటారంట. యూ హ్యావ్ టు రిమెంబర్ ద మినిట్ యు ఆర్ మ్యారీడ్ టు హిమ్, హీ ఈస్ యువర్ ఫాదర్ ఆల్సో. హీ ఈస్ మోర్ దెన్ యువర్ ఫాదర్. టు బి ట్రూ, హస్బెండ్ ఈస్ మోర్ దెన్ యువర్ ఫాదర్ అండ్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్. రిమెంబర్ దట్. యూ కెనాట్ బి ఎ క్వీన్ వితౌట్ ఎ కింగ్. క్వీన్షిప్ లో నువ్వు కోరుతున్నావు, నీ రెస్పెక్ట్ నువ్వు కోరుతున్నావు, బట్ యూర్ నాట్ రెడీ టు సరెండర్ టు యువర్ మ్యాన్, దట్ ఈస్ యువర్ హస్బెండ్. ఓన్లీ దెన్ యూ గెట్ మ్యారీడ్. లేకపోతే మాట విన్నంటే వద్దు, పెళ్లి చేసుకోవద్దు. నా మాట వినేవాడు రావాలి. ప్రేమ ద్వారంగా నువ్వేమైనా చేసుకోవచ్చండి. నువ్వు నిజంగా నీ భర్తని గౌరవిస్తే, గౌరవంతో భార్య ఒక మాట చెప్తే భర్త హద్దు దాటిపోవడం. ప్రేమతో భార్య గౌరవపూర్వకంగా ఒక మాట భర్తకి అడిగితే చెప్తే భర్త చేయకుండా పోవడం. కానీ ఆ భర్తను దబాయించింది అనుకో, హీ విల్ మేక్ షూర్ హీ విల్ నాట్ డూ ఇట్. చేద్దామని ముందు అనుకోవచ్చేమో, కానీ ఆమె చెప్పిన విధానాన్ని బట్టి చేయకుండా పోతాడు. దట్ ఈస్ హౌ మెన్ ఆర్ బిల్డ్. యూ ఆర్ ఎమోషనల్, దే ఆర్ ఆనరబుల్. అందుకని అంటాం, ఒక పురుషుడికి గౌరవం ఎంతో ముఖ్యం. గౌరవం లేకపోతే పురుషుడికి ఉండడంట, అంటే భర్తకు ఉండడంట.